హనుమంతుడి భోజనం. కమలపల్లె అనే ఒక ఊరిలో గిరిజ అనే ఒక మహిళ ఉండేది. గిరిజ భర్త పేరు రంగయ్య. వారిద్దరూ పువ్వుల వ్యాపారం చేస్తూ ఉండేవారు. వారింటి వెనక ఖాళీ స్థలం ఉండేది. ఆ స్థలంలో పువ్వుల మొక్కలను పెంచుతూ ఉంటారు వాళ్ళు. గిరిజకి ఆంజనేయ స్వామంటే ఎంతో భక్తి. ఇవాళ మంగళవారం, ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. ఇవాళ నేను స్వామివారి కోసం ఈ మందార పువ్వుల మాలని కట్టాను. ఎలా ఉందో చెప్పండి. చాలా బావుంది. ఈ మాలను తీసుకెళ్లి మన ఇంట్లో ఉన్న ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమ మెల్లో వెయ్యి. తప్పకుండా వేస్తానండి. మీరు కాస్త ఆ పెరట్లోకి వెళ్ళండి. ఈ మధ్య కోతుల గొల బాగా ఎక్కువైపోయింది. కాస్త వెళ్ళి ఆ కోతులను తరమండి. అరే, ఇదేమన్నా బావుందా చెప్పు. పూజించేదేమో ఆంజనేయ స్వామిని. ఒకవైపు ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ మరోవైపు కోతుల్ని ఎలా తరవమంటావు చెప్పు. నిజమేనండోయ్, కానీ కోతులు ప్రతిరోజు పెరట్లోకొచ్చి పువ్వులను నలిపేస్తూ ఉన్నాయండి. అలాగే పువ్వుల మొక్కలను కూడా పాడు చేస్తున్నాయి. సరేలే, ఒక పని చేస్తాను. ఈ విషయం గురించి నేను ఆంజనేయ స్వామితోనే చెబుతానులే. ఆయనే ఏదో ఒక దారి చూపిస్తారు. అలా గిరిజ తన ఇంట్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ముందుకు వెళ్తుంది. ఎంతో భక్తితో కట్టిన మందార పువ్వుల మాలను స్వామి మెడలో వేస్తుంది. స్వామికి 2 అరటి పండ్లను నైవేద్యంగా పెడుతుంది. ఆ తర్వాత స్వామిని ఇలా వేడుకుంటుంది. స్వామి శ్రీ ఆంజనేయ, మీ దయ కారణంగానే మేమీరోజు హాయిగా బ్రతుకుతున్నాం. అందుకు మీకు చాలా ధన్యవాదాలు స్వామి. మా వ్యాపారం ఎప్పుడూ ఇలాగే జరిగేలా చూడండి. అలాగే ఈ మధ్య కోతులు బెడత బాగా ఎక్కువైపోయింది. దయచేసి వాటిని కూడా దూరం చేయండి ఆంజనేయ స్వామి. అలా గిరిజ ఆంజనేయ స్వామిని వేడుకుంటుంది. కొంత సమయం తర్వాత గిరిజ మరియు రంగయ్య ఇద్దరూ తాము కట్టిన పువ్వుల మాలలను ఒక సంచిలో వేసుకుని రామాలయం వద్దకు వెళ్తారు. ఎప్పట్లానే రామాలయం ముందు కూర్చొని పువ్వులను అమ్మడం మొదలు పెడతారు. ఇవాళ నేను అన్ని పువ్వుల మాలలతో పాటు తమలపాకు మాలలను కూడా కట్టి తీసుకొనొచ్చానండి. మంచి పని చేశావు. ఇవాళ మంగళవారం గదా, ఆంజనేయ స్వామిని పూజించే భక్తులు తప్పకుండా మన దగ్గరున్న ఈ తమలపాకు మాలల్ని కొంటారులే. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వారి వద్దకు రామాలయం పూజారి వస్తాడు. ఇదిగో చూడండి, ఇవాల్టి నుంచి మీరిక్కడ పువ్వులమ్మటానికి వీల్లేదు. ఇక్కడే కాదు, ఈ ఊళ్ళో మీరు ఎక్కడైనా సరే పువ్వులమ్మకూడదు. అయ్యో, ఏంటి పూజారి గారు అలా అంటున్నారు? ఏం జరిగిందండి? మా వల్ల ఏమన్నా పొరపాటు జరిగిందా? లేదు లేదు, మీ వల్ల ఎటువంటి పొరపాటు జరగలేదు. కానీ మీరిక్కడ పువ్వులమ్మటానికి వీల్లేదు. కావాలంటే పక్కూరికి వెళ్ళి ఈ పువ్వులు అమ్ముకోండి. ఏం మాట్లాడుతున్నారయ్యా? ఎన్నో ఏళ్ల నుండి ఇదే ఊర్లో మేం పువ్వులను అమ్ముతూ ఉన్నాంగా. ఇప్పుడు హఠాత్తుగా వచ్చి ఎక్కడికో వెళ్ళిపోమంటే మేమెలా వెళ్ళగలం? నిజానికి ఈ వ్యాపారమే మాకు ఆధారం. చూడండి, నేను మీ మాటలు వినాలి అనుకోవటం లేదు. మా బంధువులు కొత్తగా ఈ ఊరికి వచ్చారు. ఇక్కడ పువ్వుల వ్యాపారాన్ని మొదలుపెట్టాలి అనుకుంటున్నారు. ఇదే గుడి ముందు వారొక పెద్ద పువ్వుల దుకాణాన్ని మొదలుపెట్టబోతున్నారు. కేవలం పువ్వులు మాత్రమే కాదు, పూజకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు వాళ్ళు అమ్ముతారు. అందుకే చెప్తున్నాను, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అయ్యా, ఎవరి వ్యాపారం వాళ్ళదయ్యా. వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. మేం మా వ్యాపారం చేసుకుంటామయ్యా. మీ ఇష్టం. మరో 2 రోజుల్లో మీరే మీ వ్యాపారాన్ని ముగించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. నాకా నమ్మకం ఉంది అని అనుకుంటూ ఆ పూజారి ఆలయంలోకి వెళ్ళిపోతాడు. పాపం గిరిజ మరియు రంగయ్య ఎంతో బాధపడుతూ ఉంటారు. ఆ రోజంతా ఎంతో బాధపడుతూనే పువ్వులను అమ్ముతారు. ఇక ఆ రాత్రి ఇంటికి తిరిగొస్తారు. ఏం జరగబోతుందోనని భయంగా ఉందండి. మన వ్యాపారం ఆగిపోతుందా? నాకు మాత్రమేం తెలుసు చెప్పు. ఎన్నో ఏళ్లగా మనం పువ్వులు అమ్ముకుంటూ బతుకుతున్నాం. మనకి సాయం చేయాల్సిన పూజారి గారే వాళ్ళ సొంత బంధువుల కోసం మనల్ని బలి చేస్తున్నారు. మన చేతిలో ఏమీ లేదు. మనం నిత్యం నమ్మే ఆ ఆంజనేయ స్వామి మనకు సాయం చెయ్యాలి. అలా రంగయ్య మరియు గిరిజ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు ఎప్పట్లానే గిరిజ మరియు రంగయ్య పువ్వుల మాలలను తీసుకుని రామాలయం వద్దకు వెళ్తారు. ఏమండి, ఇవాళ నేను ఎక్కువ తులసి మాలలను కట్టానండి. చాలా మంచి పని చేశావు. బుధవారంగా రామయ్యని దర్శించుకోవడానికి చాలా మంది వస్తారు. వచ్చిన వాళ్ళందరూ రామయ్యకు ఎంతో ఇష్టమైన ఈ తులసి మాలను అడుగుతారులే. ఇవాళ మన వ్యాపారం బాగా జరుగుద్ది. అలా అనుకుంటూ రామాలయం వద్దకు వెళ్తారు. అక్కడొక పెద్ద దుకాణం ఉంటుంది.
పూజారి గారు చెప్పిన దుకాణం ఇదేనేమో, చాలా పెద్దదిగా ఉంది. వాళ్ళ దుకాణాన్ని చూస్తుంటే మనకేం వచ్చింది చెప్పు. కూర్చో, వెంటనే మనం మన వ్యాపారాన్ని మొదలు పెడదాం. అలా గిరిజ మరియు రంగయ్య తాము ఎప్పుడూ కూర్చునే స్థలంలోనే కూర్చుంటారు. మనం ఇక్కడికి వచ్చి 2 గంటలు గడిచిపోయిందయ్యా. ఎవరూ మన వద్దకు వచ్చి పువ్వులు కొనుక్కోవడమే లేదు. అందరూ కొత్తగా తెరిచిన ఆ దుకాణం వద్దకే వెళ్లి పువ్వులను కొంటున్నారు. ఏంటో ఈ ఊరోళ్ళు, ఎన్నో ఏళ్ళగా మనం ఇలాగ పువ్వులు అమ్ముతున్నాం. అలవాటుగానైనా ఇక్కడికి వచ్చి పువ్వులు కొనుక్కోవచ్చుగా. అందరూ కొత్తగా తెరిచిన ఆ దుకాణం దగ్గరికి వెళ్తున్నారు. ఏంటో చాలా బాధగా ఉంది. అలా ఆ రోజంతా గిరిజ మరియు రంగయ్య ఖాళీగానే కూర్చొనుంటారు. ఒక్కరు కూడా తమ వద్దకు వచ్చి పువ్వులు కొననే కొనరు. ఇంతలో పూజారి వారి వద్దకొస్తాడు. నేను చెప్పాను గదా, మీ వ్యాపారం ఇక జరగదు అని. దుకాణం తెరిచిన వెంటనే అందరూ ఆ దుకాణం దగ్గరికే వస్తున్నారు. ఇక మీరు మీ వ్యాపారాన్ని ఆపేయాల్సిందే అని చెప్పి ఆ పూజారి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాపం గిరిజ మరియు రంగయ్య ఎంతో బాధపడుతూ వాడిపోయిన ఆ పువ్వులను తీసుకుని ఇంటికెళ్తారు. పూజారి గారు చెబుతూ ఉన్నది కూడా నిజమేనండి. మనమిక ఈ ఊర్లో పువ్వులను అమ్మలేము. ఒకవేళ పువ్వులను అమ్మి డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటే మనం వేరే ఊర్లో పువ్వులను అమ్మవలసి ఉంటుందయ్యా. నిజమే, కానీ పట్నం ఇక్కడి నుంచి చాలా దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళేందుకు మన దగ్గర వాహనం కూడా లేదు. మరి మనం పట్నానికి వెళ్ళి పువ్వులు ఎట్టా అమ్ముతాం? అలా ఆ భార్యాభర్తలిద్దరూ ఆలోచనలో పడతారు. మరుసటి రోజు ఇద్దరూ ఉదయాన్నే నిద్రలేచి పెరట్లో దీనంగా కూర్చొనుంటారు. మన వ్యాపారం ఆగిపోయింది. ప్రస్తుతం చేతిలో డబ్బులు కూడా లేవు. మరి కొన్ని రోజులు గడిస్తే ఇంట్లో ధాన్యం కూడా ముగిసిపోతుంది. అప్పుడు మనం ఏం చెయ్యాలి? అన్నిటికీ ఆంజనేయ స్వామియే ఉన్నాడు. పదండి, వెళ్ళి మనం ఆ స్వామిని వేడుకుందాం. అలా రంగయ్య మరియు గిరిజ చక్కగా తయారయ్యి సూటిగా ఆంజనేయ స్వామి విగ్రహం వద్దకు వెళ్తారు. ఏం జరిగిందో ఏమో కాని మా వ్యాపారం ఒక్కసారిగా ఆగిపోయింది స్వామి. కష్టం ఊరికే రాదు. ఏదో పూర్వజన్మలో చెడు కర్మ చేసుకుని ఉంటాము. అందుకే ఇలాంటి బాధని అనుభవిస్తున్నాం. ఏ కర్మ చేశామో మాకు తెలియదు గాని అందుకు మమ్మల్ని శిక్షించండి స్వామి. దయచేసి ఈ పరిస్థితుల్లో మమ్మల్ని కాపాడండి స్వామి. అలా గిరిజ ఆంజనేయ స్వామిని వేడుకుంటుంది. ప్రతిరోజు ఆంజనేయ స్వామికి తన కష్టాలను చెబుతూ ఉండేది. అలా కొంతకాలం గిరిజ మరియు రంగయ్య పూర్తిగా బాధలో మునిగిపోయుంటారు. అప్పుడు వారిని ఆంజనేయ స్వామి కరుణించాలని అనుకుంటారు. నా భక్తులు పూర్తిగా కష్టాల్లో మునిగిపోయి ఉన్నారు. వారు పూర్వజన్మలో చేసుకున్న చెడు కర్మల కారణంగానే నేడు ఈ రకమైన బాధని అనుభవిస్తూ ఉన్నారు. నేను వీరి కర్మని కరిగించాల్సి ఉంటుంది. అలా ఆంజనేయ స్వామి ఒక సాధారణ వృద్ధుని రూపంలో గిరిజ ఇంటికి వెళ్తాడు. ఎవరండి మీరు? మీకేం కావాలి? నాకు చాలా ఆకలిగా ఉంది. భోజనం చేసి 4 రోజులవుతుంది. దయచేసి నాకు ఆహారం పెట్టండి. పాపం, ఇతన్ని చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. ఇదిగో గిరిజ, ఇతనికి కాస్త అన్నం పెట్టు. అలా రంగయ్య చెప్పడంతో గిరిజ ఆ వృద్ధుణ్ణి తన ఇంటిలోనికి తీసుకుని వెళ్తుంది. ఇక అతనికి వండిన ఆహారాన్ని పెడుతుంది. క్షణాల్లో అతను ఆహారాన్ని తినేస్తాడు. చూస్తూ ఉంటే చాలా ఆకలి మీద ఉన్నట్టున్నారు. అవునమ్మా, చెప్పానుగా ఆహారం తిని 4 రోజులయ్యిందని. సర్లేండి, నేను మీకు మరికొంత ఆహారాన్ని పెడతాను అంటూ గిరిజ ఆ వృద్ధుడికి మరికొంత ఆహారాన్ని పెడుతుంది. ఆ ఆహారాన్ని కూడా ఆ వృద్ధుడు క్షణాల్లో తినేస్తాడు. ఏమండి, ఆ వృద్ధుడు చాలా ఆకలి మీద ఉన్నాడు. నేను వండిన ఆహారాన్ని మొత్తం తినేశాడండి. అవునా? సరే, ఎలాగూ మనం కూడా ఇక భోజనం చేయలేదుగా, కాబట్టి మరికొంత ఆహారం వండు. ఈసారి కాస్త ఎక్కువే ఉండు. అలా రంగయ్య చెప్పడంతో గిరిజ మరికొంత ఆహారాన్ని వండుతుంది. ఇక ఈసారి ఆ ఆహారాన్ని వృద్ధునికి వడ్డిస్తుంది. వృద్ధుడు ఆ ఆహారాన్ని కూడా ముగించేస్తాడు. అలాగే ఇంట్లో ఉన్న పండ్లను కూడా తినేస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన గిరిజకి మరియు రంగయ్యకి ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత ఆహారాన్ని తిన్నాడు, ఇంకా ఆకలి ఆకలి అంటున్నాడు. ఇంట్లో ఉన్న పళ్ళన్నీ తినేశాడు. ఏంటి వ్యక్తి చాలా విచిత్రంగా ఉన్నాడు. నాకెందుకో అనుమానంగా ఉందండి. ఈయనను చూస్తుంటే నాకు ఆంజనేయ స్వామి గుర్తుకొస్తున్నారు. ఈయన ఆంజనేయ స్వామి. అలా ఎలా చెప్తున్నావు? ఈయన ఇంట్లోకి రాగానే జై శ్రీరామ్ అన్నాడండి. ఆహారాన్ని ఆస్వాదిస్తూ కూడా జై శ్రీరామ్ అని అంటున్నాడు.
అలాగే మన ఇంట్లో ఉన్న ఆ రాముని విగ్రహం వైపు అదే పనిగా చూస్తున్నాడు. నవ్వుకుంటూ కూడా ఉన్నాడు. తప్పకుండా ఈయన నేను కొలిచే ఆంజనేయ స్వామి అయ్యుంటాడు. అలా గిరిజ మరియు రంగయ్య ఒకవైపు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు ఆ వృద్ధుడు ఇలా అంటూ ఉంటాడు. చూడండి, నాకు చాలా ఆకలిగా ఉంది. వెంటనే ఆహారాన్ని తీసుకొని రండి. నా ఆకలిని తీర్చేంతవరకు నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. కానీ మనం స్వామి ఆకలిని ఎలా తీర్చగలం? స్వామికి ఏం కావాలో ఆ రామయ్యకి తెలుసు. పదండి, శ్రీరాముల వారిని అడుగుదాం. అలా రంగయ్య మరియు గిరిజ శ్రీరాముని విగ్రహం వద్దకు వెళ్తారు. రామయ్య, ఆంజనేయ స్వామి స్వయంగా మా ఇంటికొచ్చారు. నాకందుకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ స్వామి ఆకలిని ఏ విధంగా తీర్చాలో మాత్రం నాకు తెలియడమే లేదే. దయచేసి నాకేదైనా మార్గాన్ని చూపించండి స్వామి. అలా గిరిజ శ్రీరాముణ్ణి వేడుకుంటుంది. శ్రీరాముడి విగ్రహం నుండి ఇలా మాటలు బయటకొస్తాయి. ఆంజనేయుని ఆకలిని ఏ విధంగా తీర్చాలో నాకు బాగా తెలుసు. ఒక్క తులసి దళాన్ని నా ముందు పెట్టి పూజించు. ఇక ఆ తులసి దళాన్ని ప్రసాదంగా ఆంజనేయుడికి సమర్పించు. అతని ఆకలి ఇట్టే తీరిపోతుంది. ఆ మాటలు విన్న గిరిజ ఎంతో ఆనందపడుతుంది. వెంటనే పెరట్లోకి పరుగులు తీస్తుంది. ఒక తులసి దళాన్ని కోసుకొనొచ్చి శ్రీరాముని ముందు పెడుతుంది. ఆ తర్వాత ఆ దళాన్ని తీసుకుని వెళ్లి వృద్ధుని రూపంలో ఉన్న ఆంజనేయ స్వామికి అందిస్తుంది. ఈ దళాన్ని తినండి స్వామి. అలా ఆ దళాన్ని ఆ వృద్ధుడు తింటాడు. ఆ తర్వాత ఒక్కసారిగా వృద్ధుడు కాస్త ఆంజనేయ స్వామిలా మారిపోతారు. అద్భుతంగా ఉంది. ఇంతటి రుచికరమైన ఆహార పదార్థాన్ని నేనెప్పుడూ తినలేదు. ఈ తులసీ దళానికి ఇంత రుచి ఎలా వచ్చింది? ఎందుకంటే ఈ దళాన్ని నేను శ్రీరాముని పాదాల వద్ద పెట్టి పూజ చేశాను. అందుకే దీనికి ఎంత రుచి వచ్చింది. అలాగే మీ రూపం కూడా బయటపడింది. నేను మీ కర్మని తొలగించటానికే ఇలా వచ్చాను. పూర్వజన్మలో మీరు ఏ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా దానం చేయలేదు. ఏ ఒక్కరికి ఆహారం కూడా పెట్టలేదు. ఇక అందుకే నేను ఒక పేద వృద్ధుని రూపంలో వచ్చి బోలెడంత ఆహారం తిని మీ కర్మల్ని కరిగించాను. ఇక మీకు అంతా శుభమే కలుగుతుంది. అలా ఆంజనేయ స్వామి వారిని ఆశీర్వాదించి అక్కడ్నుండి మాయమైపోతారు. ఆంజనేయ స్వామి మాయమైపోయిన వెంటనే ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతుంది. గిరిజ మరియు రంగయ్య ఎంతో ఆనందిస్తారు.